నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం రాజవరం గ్రామంలో నది కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి ప్రభుత్వం ఇక మీదటైనా దీని మీద దృష్టి పెట్టి నష్టపు నివారణ చర్యలు ఇంకా పెరగకుండా అరికట్టాలి. అక్కడ ఉన్న విలువైనటువంటి లంక భూములు మరియు పంట పొలాలు విలువైనవి కాబట్టి ఏటుగట్టు కూడా ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ప్రభుత్వం వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని చిల్లా జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు ఇదే నాన్నగారు వరద వచ్చింది, మా గోపాలపురం ఎలా తిరుగుతుంది, ఇక్కడ ఏదో ఇబ్బంది అని మరదమంది ఇక్కడ ఆపారు. అనేది ఎలా కొట్టి ఎలా ఎట్టిందంటే అలా లంక ఇదంతా 10 రోజుల్లో కొట్టేసింది. అంటే ఏం చేద్దాం ఇప్పుడు, మనం రివిట్మెంట్కి వెళ్ళాలి, పిచ్చింగ్ చేయాలి. ఇది గ్రాన్ అయితే అట్లా లేపేద్దాం మళ్ళీ. స్టోన్ పిచ్చింగ్ వల్ల అయితే ఆగుద్దా? కాస్తుంది. అంటే 800 మీటర్లు స్టోన్ పిచ్చింగ్ చేయాలంటావు. ఇది ఇప్పుడు పని చేయకూడదా అంటే మళ్ళీ ఇప్పుడు మనకి సరే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మా మినిస్టర్ గారు అది కూడా అందరూ